హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్ నుంచి అయితే విజయవాడ అయితే వచ్చాము. ఇప్పుడు సింగనగర్ కాలనీలో ఉన్నాము. చూడండి, వాగు అయితే పారుతుంది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ అయితే విజయవాడలో వాటర్ అయితే తగ్గింది. సింగనగర్ కాలనీలో ఉంది వాటర్ అయితే తగ్గింది. కొన్ని ఇళ్ళల్లో అయితే మొత్తం బురద అయితే క్లీన్ చేసుకుంటున్నారు. అలాగే ఈ వాగు పక్కన ఉన్న ఇళ్ళలోకి అయితే వాటర్ ఇంకా వెళ్తుంది. సైడ్ కొన్ని ఇల్లు ఇందులోకి అయితే వాటర్ రావట్లేదు. మొత్తం అయితే బురద అయితే అలాగే ఉంది. పరిస్థితి ఇలా అయిపోయింది ఇది. ఇప్పుడేనా ఇంతకు ముందు కూడా ఇలాగైందా? ఎన్ని రోజులు కొట్టిందిలా వర్షం? 10 రోజులు బట్టి అలా పడతానే ఉందా? అదే వర్షం గురించి అడుగుతా. ఇప్పుడు సామాన్లు అన్ని పోయి ఆల్మోస్ట్ చాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసిందమ్మా? గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసింది? వాళ్ళు కూడా ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వండుకో తినేది ఎక్కడ, చేసేది ఎక్కడ? ఎన్ని రోజులు అమ్మా? 2 రోజులు పెట్టారా? 2 రోజులు అప్పుడు కూడా ఇస్తున్నారా? మెత్తగా అయిపోతుంది. అవును. అయితే తినలేకపోతున్నారు. వాళ్ళే తప్పలేదు. అవునవును. వాళ్ళు ఇస్తున్నారు. అయితే అది వేడి మీద వచ్చి లేట్ అయిపోతుంది. సంతకాడు వండితేనే రాదు. పొద్దున్నకి రెడీ చేయరు వాళ్ళు. అవును. అది వచ్చేవాడికి ఏముంది, రాత్రి పొద్దున్న ఆ వేడి మీద ఏముందంటే శుభ్రంగా పాడైపోతుంది. ఏం చేస్తే ఎవరో చుట్టాలు బంధువులు ఉంటే అది పంపించి చుట్టాలింటి కాడ 10 రోజులు ఉన్నాము, 6 రోజులు ఉన్నాము. మొన్న ఆదివారం దాకా నిన్న ఇవాళ మంచాలు కొంచాలు బీరోలు గిరోలు అన్నీ బయట పడేసాను. అలా పడేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా అయిపోయింది వీళ్ళ పని. మనకి ఎవరైనా సాయం గవర్నమెంట్ నుంచి ఇంకా సాయం వస్తే బాగుంటుంది. ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చేటట్టుకుంటే అందాక వీళ్ళ పరిస్థితి కష్టపడుకుంటే పరిస్థితులు లేరు. ఈ విధంగా అయిపోయారు. అద్దెళ్ళు సొంతది కూడా కాదు, అద్దె కట్టుకోవాలంటే ఇప్పుడు వీళ్ళైతే ఏం కష్టపడుకునే పరిస్థితులు ఉంటారన్నమాట. అందాక ఇల్లులు అయ్యి మొత్తం ధ్వంసం అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు సాయం కూడా చేస్తే గవర్నమెంట్ ద్వారా బాగుంటుంది. నాకు తెలిసి ఇది గవర్నమెంట్లు కూడా ఎంతో కొంత సాయం చేస్తే ఇంటికి వచ్చిన తనిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరైతే చూడండి, చాలా దారుణంగా తయారైంది. ఇల్లులన్నీ చూసారా ఎలా అయిపోయాయో? బుడదంతా అసలు ఎలా ఉన్నారో కూడా తెలియదు. మనం ఎలా ఉన్నారు ఈ బుడదలోని. చాలా చాలా బాధాకరమైన విషయం ఇదైతే. మీరు మామూలు గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలనుకుంటున్నారా? మామూలుగా ఇంకేమన్నా డబ్బులు ఏదో మేము బతుకుతాం కదా, తినడానికి తిండి లేదు. ఇప్పుడు మా ఇంటి వద్దాక మేము ఎక్కడ చేసుకోగలము? ఆయనకి 65 సంవత్సరాలు, మా వారికి. నాకు 65, ఆయనకి 75. డబ్బు ద్వారా అయితే ఏం సాయం చేయలేదు, మామూలుగా తిండి గిండి ఇలాంటివి. అదే కొంచెం మంచి ఫుడ్ అయితే కొంచెం తింటాను బాగుంటుంది కదా. మరి మీరు చెప్తున్నారు చూసారా, పాప వాళ్ళు పెడతా అన్నీ పెట్టారు. పాప మాటలు ఆడ మీద అయితే వాళ్ళు ఇస్తే మాత్రం వాళ్ళు సందకాడ ఉండటం మీద తెల్లవారుజాము ఎప్పుడో వండి గవ్వ వేడి మనమైనా వేడి ఎక్కడికైనా పంపితే పాడైపోతాయి కదా. మనం కూడా చూసుకోవాలి. అది పాడైపోవటం మీద పాడైపోతుంది. కొంచెం ఆహారం, ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో కావాలి. ఫుడ్ అంటే ఎవరన్నా గవ్వ మొత్తం పంపిస్తారు, వాటర్ పంపిస్తారు. అది ఏమంటే 2 బాటిల్ ఇస్తున్నాను, అవి అలాగే సర్దుకుని తాగుతున్నాను. అయితే ఈ వాటర్ కూడా పెద్దగా సౌకర్యం అయితే లేదంటున్నారు. వాటర్ కూడా తెచ్చిస్తే బాగుంటుంది. అలాగే కొంచెం ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తున్నారు, వాటర్ కూడా ఇస్తున్నారు. మంచిగా వాళ్ళు బోర్డు పంచి పెట్టాలి కదా. వాళ్ళు కూడా మేము అనమమ్మా, ఎందుకంటే తప్పు. వాళ్ళు బోర్డు లెక్క పంచి పెడుతున్నారు, బోర్డు లెక్క ఇస్తున్నారు, బోర్డు చేస్తున్నారు. ఆయన జనసేన పవన్ అన్న బాగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్. అది ఆయన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముందుకు రావడానికి సరిపోయింది రోజుని. మరి అది ఆయన కూడా ఏదో రకంగా మరి మా ఇంటి వద్దాత్మ గుర్తు చేసుకుని
ఆయన గుర్తు చేసి నా ఫోన్ నెంబర్లు కూడా మీ ఇంటి వారికి అందచేస్తే మా ఇంటి వారికి అందచేయడానికి నేను 60,000 కట్టాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోనే కట్టాను. 60,000 కట్టాను ఇంటికి. ఇవ్వలేదమ్మా ఇల్లు. ఎక్కడ అప్పు తెచ్చి 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టాను నేను. 2 ఇళ్ళు పాసి పని చేసిన వడ్డీ కడుతున్నాను నాన్న. ఈ వయసులో పాసి పని చేసుకుని వడ్డీ కడతాను. ఆయన తెచ్చిందేమో వాచ్మెన్కి వెళ్తారు, అదేమో తిండికి. ఆయన ఇచ్చే 4,000 అది ఇంటి మెయింటెనెన్స్కి ఆయనకి రూమ్ కావాలి కదమ్మా. రెంట్గా ఇది రెంటే ఇవన్నీ 3 ఇళ్లలో రెంటే. మీ వెనకాల ఒకళ్ళు ఉంటారు పాపము, కట్టుకోలేక కట్టుకోలేక వంటగదిలో ఒక అమ్మాయి ఉంటుంది. నేను ఇక్కడ ఉంటా. అప్పుడు మీకు చెప్పిన ఆ అమ్మాయి ఇంట్లో ఉంటారు. అదమ్మా ఏమో ఆయన దయ ఉంటే ఏదన్నా మా ఇంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని మీ ఇంటి వారికి ఇచ్చి పలానా వరకు మీరు పట్టుకెళ్ళి ఇచ్చినామని ఆయన దయది. మన ఏమీ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఇప్పుడైతే రెంట్లు కొంటున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడుకునే పరిస్థితులు కూడా లేరు కాబట్టి వాళ్ళు కొంచెం డబ్బులు సాయం కూడా చేస్తే ఏమవుతుందంటే రెంట్లు కానీ కట్టుకొని ఒక నెలకి అడ్జస్ట్ అవ్వడానికి అయితే బాగుంటుంది. ఈ నెల ఖాళీగా వాళ్ళకి అడ్జస్ట్ అయ్యాయి అంటే ఇంకా పై వచ్చిన నెల కానీ వాళ్ళు కూడా బాగుంటారు కాబట్టి అన్నీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఇది ఒక్క నెలకి కానీ కొంచెం ఎవరన్నా మన గవర్నమెంట్ నుంచి కానీ ఏమన్నా ఎంతో కొంత సాయం పడితే బాగుంటుంది. 2,000 3,000 ఎంతో కొంత ఎలా ఇస్తే రెంట్లకి ఇంట్లకి అలాగే అడ్జస్ట్ అయితే అవుతుందని చెప్తుంది అమ్మ. అయితే కొంచెం డబ్బులు కూడా అవసరం పడుతున్నాయి కాబట్టి కావాలని అంటుంది. మనం ఇవ్వలేదు కదా, ఆయన ప్రేమ మనకిస్తే. అలాగే మీలోని చాలా మంది డబ్బులున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏమన్నా మీకు సాయం చేయవలసి ఉంటే ఏరియాకి వచ్చి ఇలా చాలా మంది ఉన్నారు, మీకు కలిగిన కాడికి అయితే ఇవ్వచ్చు. 1,000 2,000 అలాగే చాలా మంది మీ సిటీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితిని చూసి మీరైతే ఎంతో కొంత సాయం చేయడానికి కూడా వచ్చి సాయం చేయొచ్చు. మీకు కలిగినంత 1,000 2,000 ఎంత ఇవ్వచ్చు. అంతేనమ్మా. ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకైతే సాయం చేయడానికి అయితే చేయొచ్చు. మీ అభిమానం ఇక్కడ అంతా మునిగిపోయింది కాలనీ అంతా. ఇదేం కాలనీ అమ్మా? ఇది ఏరియా మొత్తం సింగనార. అయితే నేనేమంటున్నా అంటే ఫ్రెండ్స్, అంటే ఇలాంటి వాళ్ళకే సాయం చేయమని నేను అంటున్నాను. వేరే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఇల్లుల్లో అంటే ఇలాంటి షెడ్ల కింద రేకుల షెడ్ల కింద ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అద్దెంట్లో. ఇష్టం కాదు కానీ అద్దెకున్న వాళ్ళకి ఇస్తే మేము కొంచెం అద్దె కట్టుకుని ఏదో జీవరాశిని పొందుతాము. కొంచెం మీరు మా సహాయం చేస్తారని నేను ఎంతగానో మరి పేదపడుతున్నాను. అది చాలా మంది రెంట్లకు ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ వరకు మీలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సాయం చేయొచ్చు. అలాగే అధికారులు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇలాంటి లేని వాళ్ళకి అందరికీ నెల అయితే ఏముండదు కాబట్టి ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తే చాలా బాగుంటుంది. ఎంతో 2,000 3,000 అలాగే ఎవరన్నా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి ఇలాంటి వాళ్ళకి రెంట్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది. సొంత ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు అయితే ఎలాగైనా పోతుంది. ఇప్పుడు ముందు ఏం చేస్తున్నారంటే సొంత వీళ్ళు వాళ్ళే అందేసుకుంటున్నారు. ఇప్పుడు చివరికి వచ్చేటికి ఏమీ లేదు. వాళ్ళే ముందు పరుగులు ఎత్తేసేసి ముందుగానే వాళ్ళు ఉంటున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే చేస్తున్నారు. మా ఇంటి వాళ్ళకి మాకు ఇస్తున్నారు, తినడానికి ఇవ్వటాలు అంటారు. అలాంటి వారు తీసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళం మేము తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళకి ఇచ్చేటికి అలాంటి వాళ్ళు ముందు వెళ్ళిపోయి అందుకుంటే మీద మా కాడికి వచ్చేటికి ఏమి ఉంటలేదమ్మా. అంతకంటే ఏమి లేదు. మీ చిత్తం అయితే మీరు రాజు కనుక్కొని లేని వారు ఎవరో చూసి మీరు దయ ఉంటే పట్టుకొచ్చి మా ఇంటి వాళ్ళకి అద్దెకున్న వాళ్ళకి ఇవ్వండి. అద్దె నాకనే కదా, అద్దెకున్న వాళ్ళకి ముసలి వాళ్ళకి వృద్ధాత్మలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అది మీకు పుణ్యం. మేము ఏమింటామంటే అయ్యో పాపం ఫలానా ఆయన ఇచ్చారని మేము ఎంతగానో సంతోషపడతాం. ఆ సంతోషాన్ని మీరు పంచుకోవాలంటే మా ఇంటి పేదలకి ఇలాంటి వృద్ధాత్మలో ఉన్న వారికి చూసి ఇల్లు లేని వారిని గ్రహించి ఇవ్వండి మీరు. అదండి. ఇంకా అంతకంటే నేను చెప్పేది అది మీ చిత్తము, మీ ఇష్టము, మీ ప్రేమ, మీ కనికరం, మీ జాలి. అంతకంటే మేము చేయం. మాకు ఇమ్మని కూడా మేము దౌర్జన్యంగా మేము చేయలేము. మేము మీకు ఇవ్వలేదు కదయ్యా మేము ఇమ్మంటానికి కూడా. అందుకని మీరు సప్లై చేయవలసి వస్తే ఏదైనా సప్లై చేస్తే మేము కొంచెం ఇదిగా ఉంటాం. కొనుక్కుంటాం. అన్నీ పాడైపోయాయి. స్టవ్లు కానించి, గ్యాస్ పొయ్యిలు కానించి, మంచాలు కానించి, కొంచాలు కానించి మొత్తం అన్నీ పోయినాయి అయ్యా. అది నేను చెప్పవలసిన విషయం. అంతా చెప్పింది. ఇలాంటి వాళ్ళు అయితే రెంట్కుండే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఏరియాలో. ఇలా చిన్న చిన్న షెడ్యూల్లో ఉన్న వాళ్ళు మీరు ఎంతో కొంత ఇక్కడికి వచ్చి విజయవాడ ఇప్పుడు కూడా మీరు సాయం చేయొచ్చు. విజయవాడలో ఎంత నీరు పోయింది, బాగున్నారని మీరు ఏమనుకోవద్దు. బాగున్నారంటే నీళ్ళే ఓన్లీ తగ్గాయి అంతే తప్ప కానీ వాళ్ళకైతే డబ్బులు కానీ ఏం కానీ లేవు. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు కష్టపడుకునే విధంలో కూడా లేరు. ఇల్లు అంతా గలీజ్గా ఉన్నాయి కాబట్టి ఎంత నీట్గా చేసుకో. వాళ్ళు కూడా బట్టలు గిట్టలు అన్నీ పోయాయి, అన్నీ లేవు.
కాబట్టి మీరు ఎంతో కొంత సాయం చేయాలనుకుంటే ఇప్పుడు కూడా వచ్చి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎంతో ఛానల్లో ఎంతో సంపాదిస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఇలాంటి వాళ్ళకి వచ్చి అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరైతే లేని వాళ్ళకైతే సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేనైతే ఉన్నాను కాదు, కాకపోతే వీళ్ళ బాధలు తెలుసుకుందామని అయితే నేను ఓన్లీ మామూలు చూడడానికి వచ్చాము ఇక్కడికి. ఓన్లీ విజయవాడలో మునిగిపోయిందని ఓన్లీ చూడడానికి వచ్చి మనం అయితే ఛానల్లో పెడుతున్నాము. మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ఛానల్ అంటే ఇవి చూసుంటే, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చూసుంటే ఇక్కడ అయితే ఏం అయిపోలేదు, ఇంకా అంతా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు ఎంతో కొంత కళ్యాణ్ కాడికి అయితే సాయం చేయడానికి అయితే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు వస్తారు, ఎంతో కొంత సాయం చేయండి. ఇలా రెంట్లు వాళ్ళు ఉండే వాళ్ళకి మీరు కనుక్కొని ఇవ్వండి, వాళ్ళు రెంట్కుంటున్నారు లేదా అని. మీరు అంతగా పక్కన కూడా కనుక్కోండి, అన్ని కనుక్కొని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళకి అంతా బాగుంటుంది. ఓకే, అంతేనమ్మా? ఓకే అమ్మా.